ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. షలోమ్ టు యు ఆల్. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? లాక్డౌన్ మరలా పొడిగించబడింది. తెలంగాణలో ఆల్రెడీ నడుస్తున్నది లాక్డౌన్. భారతదేశం అంతా కూడా దాదాపుగా మే 31 వరకు లాక్డౌన్ పొడిగించబడ్డది. ఇప్పటికీ మనం ఆలయాల్లో ఆరాధన చేయక కొన్ని వారాలు గడిచిపోతూ ఉన్నది. ఈ మాసం 22 వస్తే దాదాపుగా 2 months గడిచిపోతూ ఉన్నది. ఈ మాసంలో దాదాపుగా 5 వారాలు ఆదివారాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము అనుదినం వార్తాపత్రికతో పాటు దేవుని వాక్యం చదివినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము 3 లక్షల మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. మరి ఈ దినం భారతదేశంలో కూడా మృతుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. మరి మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిస్తే ఈ దినము భారతదేశ పరిస్థితులను దేవుడు ఊహించి ఎప్పుడో క్రీస్తు పూర్వంలో దేవుని యొక్క లేఖనాలను మన కొరకు రాయించాడు. దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డదంటే, గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, కానీ మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. గ్రాస్ విదర్స్ అండ్ ద ఫ్లవర్ ఫేడ్స్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్. ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. జీసస్ సెడ్, heaven and earth may pass away, but my words will never pass away. ఏమన్నాడు యేసుప్రభు వారు? భూమి ఆకాశం గతించినప్పటికీ కూడా నా మాటలు ఎన్నటికీ గతించవు. ఆయన మాటలు మానవుల హృదయాలలో చొచ్చుకొని పోయి అనేక మందిని ఈ దినం బాగు చేస్తూ ఉన్నది. 107వ కీర్తనలో 20వ వచనంలో రాయబడిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంటల్లో నుండి వారిని పైకి లేవనెత్తెను. మరి ఈ దినము దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 147, ద బుక్ ఆఫ్ సామ్స్ 147 వర్సెస్ 3. 147వ కీర్తన 3వ వచనం పైన కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఇది క్రీస్తు పూర్వం దాదాపుగా కీర్తనల గ్రంథం అంటే 1000లో రాయబడ్డది. కానీ అక్కడ రాయబడినటువంటి మాట నేటి సమాజానికి కూడా వర్తిస్తూ ఉన్నది. మరి ఈ 3వ వచనము తదుపరి 4వ వచనంలో చూస్తే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటికి కూడా ఆయన పేర్లు పెట్టి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా! నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? మనం రాత్రి సమయంలో పడుకున్నప్పుడు ఆయన శక్తిని మనకు ఆ నక్షత్రాలు చూపిస్తూ ఉన్నవి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటికి కూడా పేర్లు పెట్టి ఉన్నాడు. ఎన్ని నక్షత్రాలు ఎవరైనా లెక్క పెట్టగలరా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని యొక్క శక్తిని ఆలోచన చేయండి. గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, సూర్యుడు, చంద్రుడు ఆయన ఆజ్ఞ మేరకు అక్కడ ఉన్నవి. ఈ సాయంకాలము ఆ గొప్ప దేవుని శక్తిని మనం గ్రహించగలగాలి. మనం అనుకుంటాము చాలాసార్లు, నేను దేవుని గుర్తుంటానా? కానీ వాక్యంలో రాయబడ్డటువంటి మాట ఏంటంటే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి వాటన్నిటికి కూడా ఏం చేశాడట? పేర్లు పెట్టాడట. హీ నేమ్డ్ ఆల్ ద స్టార్స్. మరి మన పేరు తెలియదా ఆయనకు? నీ పేరు, నా పేరు తెలియదా? ఎంత గొప్ప శక్తి గలవాడు! సూర్యుడు తూర్పున ఉదయించమని చెప్పాడు. దేవుని ఆజ్ఞతో ఆ సూర్యుడు అక్కడ ఉదయిస్తూ ఉన్నాడు, పడమట అస్తమిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సూర్యుడు ఉదయించడం మానాడంటే అది యెహోషువ గ్రంథం 10:12లో ఒక నరుని మనవి విని సూర్యుడు అస్తమించకుండా అక్కడ మధ్యాకాశంలో ఉన్నట్లు అక్కడ రాయబడ్డది. అది శాస్త్రోక్తంగా కూడా, సైంటిఫికల్గా కూడా నాసా వాళ్ళు అవును
చరిత్రలో ఒక రోజు తక్కువగా ఉన్నది అని వెనకకు వెళ్తే అది యెహోషువ గ్రంథం 10:12లో రాయబడ్డది. అది మొదలు దేవుడు పగలు రాత్రి సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసి వాటిని అక్కడ ఉంచాడు. ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు! ఆ శక్తి కలిగినటువంటి దేవుడే 3వ వచనంలో అంటున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఈ దినాల్లో మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో దూరదేశంలో కొడుకు చనిపోవడం, తల్లిదండ్రులు ఆ కుమారుని యొక్క అంత్యక్రియలను కేవలం వాట్సాప్లో చూడడము, వీడియో కాల్లో చూడడము, రకరకాలుగా. ఇంకా నిన్నటి దినంన మరి వైరల్ అయినటువంటిది ఏంటి అని అంటే, ఒక తండ్రి కుమారుని యొద్దకు ప్రయాణమై వెళ్ళే సమయంలో అంత్యక్రియలకు ఆ తండ్రి కుమారుని యొద్దకు చేరకముందే ఆ అంత్యక్రియలు పూర్తి అయిపోయాయి. ఎందుకనంటే ఆ పోలీసు వారు ఆ తండ్రిని అక్కడ ఆపేశారు. అతను ఫోన్లో ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆ సర్వశక్తి గల దేవుడు అక్కడ రాయబడినటువంటి ఆ మాట, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు, వారి గాయములన్నింటినీ కూడా ఆయన కట్టేవాడు. ఈ సాయంకాలం మనం కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, ఈ దేవుని వాక్యము క్రీస్తు పూర్వము 1000లో రాయబడ్డప్పటికీ కూడా ఇది నేటికి సజీవమైనటువంటి వాక్యంగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తాం ఏంటి అనంటే, మనకు ఎక్కడైనా శరీరంలో భరించలేనంత నొప్పి మనకు కలిగినప్పుడు మనము ఏదైనా ఒక ఆయింట్మెంట్ రాసుకుంటాము, ఏదైనా ఒక బామ్ మనం రాస్తాము. మరి ఈ దినాల్లో రకరకాల బామ్స్, రకరకాల మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం. ఒకవేళ దాని నుంచి కూడా తక్కువ కాకపోతే తప్పకుండా సర్జరీ మనము చేసుకుంటాము. కానీ అది కేవలం శరీర సంబంధమైనటువంటి గాయాలకు మాత్రమే, శరీర సంబంధమైనటువంటి గాయాలకు మాత్రమే. మరి మనస్సుకు గాయమైతే దానికి మందు ఉందా? మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ, మరి శరీర సంబంధమైనటువంటి గాయాలకు మందు ఉన్నది కానీ మానసిక సంబంధమైనటువంటివి లేక హృదయ సంబంధం, ఎందుకనంటే మనిషికి బైబిల్ ప్రకారము శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. శరీర సంబంధమైనటువంటి వ్యాధులకు మందు ఉన్నది, కానీ ఆత్మ బాధపడ్డప్పుడు, ఆత్మ విచారాన్ని వ్యక్తం చేసినప్పుడు దానికి మందున్నదా? మన పితరుడు ఆదాము ద్వారా మనము పాపాన్ని సంతతిగా వారసత్వంగా పొందుకున్నాము. దేవుని వాక్యంలో రాయబడ్డది. ఆదాము వలన మానవులందరూ పాపులుగా నిర్ధారించబడుతూ ఉన్నారు. కీర్తనాకారుడు అంటాడు, దేవా నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించినది. దేవుని వాక్యంలో చూస్తే ఆదాము యొక్క పాపము మానవులకు అంతా కూడా సంక్రమించి, దేవుని వాక్యంలో చూస్తే మనం యెషయా గ్రంథం 1:6లో రాయబడ్డటువంటి మాట ఏంటి అనంటే, తల మొదలు అరికాలు వరకు కొంచెము కూడా స్వస్థత లేదు, రక్తసిక్తమైనటువంటి గాయాలు. అక్కడ చాలా స్పష్టంగా, అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, అవి మెత్తన చేయబడలేదు. ఈ సాయంకాలము మానవుల యొక్క పాపాలను బట్టి కలిగినటువంటి గాయం అది ఆదాము ద్వారా మానవులందరికీ సంక్రమిస్తూ ఉన్నది. ఈ సాయంకాలము మానవుడు 2 భాగాలు, ఒకటి బాడీ, రెండవది సోల్. మరి ఈ సాయంకాలం చూస్తే మానవులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే లేఖన భాగం రోమా 3:23లో రాయబడ్డది. అయితే శరీర సంబంధమైనటువంటి నొప్పిని మనం ఎలాగో తక్కువ చేసుకుంటాము, ఆపరేషన్ ద్వారా, మందుల ద్వారా, రకరకాల బాంబ్స్ ద్వారా. కానీ గుండెకు కలిగినటువంటి గాయాన్ని ప్రపంచంలో ఏ వైద్యుడు కూడా స్వస్థపరచలేడు. అందుకే దేవుని యొక్క సార్వత్రికమైనటువంటి పిలుపులో యెషయా గ్రంథం 1:18 ఇశ్రాయేలును పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. ఎలా అంటే, మీ పాపములు ఎర్రనివైనను
మీ పాపములు ఎర్రని వైనను అవి మంచు వలె నేను తెల్లగా చేస్తాను. మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా నేను చేస్తాను. మానవులందరూ కూడా గాయపడినటువంటి వారే. గాయపడినటువంటి హృదయాన్ని అక్కడ దేవుడు బాగు చేస్తాను, ఐ విల్ హీల్ ద బ్రోకెన్ హార్టెడ్ అని 147వ కీర్తన 3వ వచనంలో అక్కడ తెలియజేస్తున్నాడు. ఐ విల్ బైండ్ దేర్ వూండ్స్, నేను వారి గాయాలను కడతాను. ఎందుకనంటే ఇందాక మనం చెప్పుకున్న యెషయా గ్రంథం 1:6లో రాయబడిన రీతిగా ఆ గాయాల మెత్తన చేయబడలేదు, అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, వాటిని అలాగే వదిలిపెట్టేస్తే. శరీర సంబంధమైనటువంటి గాయాలకే అలా అయితే మరి ఆత్మ సంబంధమైనటువంటి గాయము ఆదాము ద్వారా మానవులందరూ దేవుని యొద్దకు చేరాలి. దేవుడు ఒక సార్వత్రికమైనటువంటి పిలుపు చేత పిలుస్తూ ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపాలు ఎలా ఉన్నప్పటికీ కూడా తప్పకుండా నేను ఆ గాయాలకు నేను స్వస్థత ఇస్తాను అని అంటున్నాడు. ఈ సాయంకాలం మనం చూస్తే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము గమనించినప్పుడు శరీర సంబంధమైనటువంటి గాయాలే కాదు, కానీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము ప్రపంచమంతా కూడా కరోనా ద్వారా, అపాయాల ద్వారా, విపత్తు ద్వారా తల్లిదండ్రిని కోల్పోయినటువంటి వారు, పిల్లలను కోల్పోయినటువంటి వారు, భర్తను కోల్పోయినటువంటి వారు, భార్యను కోల్పోయినటువంటి వారు, మిత్రులను కోల్పోయినటువంటి వారు, ఆప్తులను కోల్పోయినటువంటి వారు, వారి హృదయ విదారకమైనటువంటి ఆ బాధను చూసినప్పుడు ఏ వైద్యుడు కూడా వారిని బాగు చేయలేడని మనం ఖచ్చితంగా చెప్పగలము. ఎందుకంటే అది శరీర సంబంధమైనటువంటి బాధ కాదు, శరీర సంబంధమైనటువంటి వ్యాధితో ఆ యొక్క గుండె పగిలిపోలేదు. కొన్ని సంఘటనలను బట్టి కొంతమంది ప్రేమగా చూసుకున్నటువంటి భర్త చివరికి తను విడిచిపెట్టినా, లేక ద్వేషించినా, లేక చనిపోయినా ఆ సమయమందు ఆ భార్య కలిగే ఆ ఆవేదన, ఆ దుఃఖము, ఆ ఆక్రోశము, ఆ ఆవేదన ఏ వైద్యుడు కూడా బాగు చేయలేడు. అంత మాత్రమే కాదు, మన బైబిల్లో అనేకమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా దావీదు లాంటి వారు, సమూయేలు 2వ గ్రంథంలో చూస్తే అహితోపేలు ఆయన యొక్క వ్యక్తిగత మంత్రి, ఆయన సహాయ మంత్రి, ఆయన తనను మోసం చేసినప్పుడు, తప్పుడు ఆలోచన అబ్షాలోముకి ఇచ్చినప్పుడు దావీదు యొక్క హృదయం పగిలిపోయినది. ఇలాంటివి మనం అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాము. మన సొంత బంధువులే మనల్ని అవమానించినప్పుడు, లేక మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టిపోయినప్పుడు, అలాంటి సమయంలో మనం చూస్తూ ఉన్నాము ఆ గాయాలకు మందు ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ వైద్యుడు కూడా స్వస్థత ఇవ్వలేడు. అందుకే దేవుడు అన్నాడు, గిలాదులో గుగ్గిలం ఏమీయూ లేదా? ఈజ్ దేర్ నో బామ్ ఇన్ గిలాద్? ఈజ్ దేర్ నో ఫిజిషియన్? అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు ఎందుకు స్వస్థత కలగడం లేదు? ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 8:22. నా జనాలకు ఎందుకు స్వస్థత కలగడం లేదు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నాణానికి బొమ్మ బొరుసు వలె ఇది ఒకవైపు అయితే, మానవుడు తనలో ఉన్నటువంటి పాపాన్ని అలా ఉంచుకొని దేవుని యొద్దకు రావాలనుకోవడము అది ఒక కలగా మనం భావిస్తున్నాము. ఒకవేళ అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే, హీ ఆర్ షీ విల్ బి ద ప్రిన్స్ ఆఫ్ హిపోక్రైట్స్, వేషధారులలో రారాజుగా మిగిలిపోతాడు. అలా కాకుండా మనం బైబిల్ అంతట్లో చూస్తే అనేక చోట్ల రాయబడ్డ 9వ కీర్తన 9వ వచనంలో నలిగిన వారికి ఆయన మహాదుర్గమగునని రాయబడ్డది. దేవుని వాక్యం చదవాలి. మరొక చోట దేవుడు అంటాడు, విరిగిన మనస్సును ఆయన అలక్ష్య పెట్టేవాడు కాదు అని కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనంలో రాయబడినది. మరొక చోట అంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. పాపము చేత మానవులందరూ కూడా
కొట్టుకొని పోవచ్చు ఉన్నారు. వారి వారి పాపాలను బట్టి, వారి వారి దోషాలను బట్టి. అలాంటి వాటికి ఈ ప్రపంచంలో ఏ స్వస్థత కూడా లేదని మనం ఖచ్చితంగా చెప్పగలము. ప్రపంచమంతా ఇప్పుడు తమ ఆప్తులను కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయి, ఆరోగ్యమంతా పోయి, వ్యాపారమంతా నష్టమైపోయి, ఏ వ్యక్తి కూడా బాగు చేయలేనంత రీతిగా మానవులైపోయారు. అలాంటి సమయంలో దేవుని యొక్క వాక్యము స్వస్థత ఇస్తూ ఉన్నదని ఇక్కడ స్పష్టంగా 147వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అక్కడ గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఈ సాయంకాలము బైబిల్ అంతట్లో చూస్తే మానవుడు, మనం ముఖ్యంగా యేసు ప్రభువు వారు నూతన నిబంధనలో శాస్త్రులను ఉద్దేశించి, పరిచయులను ఉద్దేశించి, వారు దేవుని సంకల్పాన్ని నిరాకరించి దేవుని రక్షణ తృణీకరించినటువంటి సందర్భంలో వారి నాశనానికి వారే బాధ్యులని చెప్పాడు. మనం చూస్తున్నాము, అపవాది అహంకారం చేత, గర్వం చేత, ద్వేషం చేత, వాక్యంలో రాయబడ్డది, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవేళ క్రింద పడితివి. ఈ సాయంకాలము నిజంగా మానవుడు స్వనీతితో ఉన్నట్లయితే దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క గొప్ప రక్షణ ఎప్పటికి కూడా మానవులకు కలగడం లేదు. ఒకవేళ మనం పాపంలో ఉండి, ఆంగ్లంలో ఇన్సెన్సిబుల్ అంటారు, మన శరీరాన్ని ఒక స్టీల్ వలె, ఒక ఉక్కు వలె చేసుకుంటే ఆ దేవుని స్వస్థత మనకు కలగదు. కానీ ఆయననే ఈ లోకానికి ఒక మానవునిగా వచ్చి ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, భక్తుడు హిజ్కియా చేసినటువంటి ప్రార్థనలో యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, నీ వీపు వెనుక నా పాపములను పడవ్రేసి ఉన్నావు అని రాయబడ్డది. మరొక చోట హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాట, మీ పాపములను ఎప్పటి కూడా నేను ఇక జ్ఞాపకం చేసుకున్నాను, సముద్రపు అగాధంలో పడవేసి ఉన్నాను. అది నన్ను బట్టి, మిమ్మల్ని బట్టి కాదు, మీ మంచితనాన్ని బట్టి కాదు. ఈ సాయంకాలము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదవాలి. చదివినప్పుడు ఎలాంటి వారికి దేవుడు ఈ స్వస్థతని ఇస్తూ ఉన్నాడు? విరిగినటువంటి మనసు, నలిగినటువంటి హృదయం గల వారికి మాత్రమే. God opposes the proud, the haughty. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకైనా కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ సర్వశక్తి గల దేవుడు, అదే 147వ కీర్తన 15వ వచనంలో దేవుడు అన్నాడు, భూమికి ఆజ్ఞలిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. ఈ వాక్యము ఈ లోకంలో శరీరధారి అయి ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అన్న లేఖన భాగాన్ని మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ సాయంకాలము ప్రపంచానికి దేవుని యొక్క గొప్ప స్వస్థత కావాలి. అన్నీ కోల్పోయినటువంటి వారు, బాధలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు, మానవులు దేవుని యొద్దకు రాకపోయినప్పటికీ ఆ దేవుడు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి మానవునిగా వచ్చి, మత్తయి సువార్త 4:23-24 రాయబడ్డ మాట, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో రాయబడిన లేఖనం నెరవేరింది. మత్తయి సువార్త 8:17, మత్తయి సువార్త 4:23-24. యేసు వారి సమాజ మందిరంలో బోధించు, దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించు, ప్రజల్లోని ప్రతివాదిని రోగమును స్వస్థపరచు. ఆయన గలిలయ అంతటా సంచరించెను, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేత, వ్యాధుల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, కొందరిని కాదు, ఇటు శరీర సంబంధమైనటువంటి వారికి స్వస్థత ఇచ్చాడు.
ఆత్మ సంబంధమైనటువంటి వారికి కూడా స్వస్థత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులలో పెద్ద పెద్ద మేకులు కొట్టబడ్డాయి. ఆయన 2 కాళ్ళకు కలిపి ఒక మేకు కొట్టబడ్డది. ఆయన పొందిన గాయముల చేత మానవులందరికీ కూడా స్వస్థత కలుగుతూ ఉన్నది. ఈ సాయంకాలము దేవుడు తన నామమును బట్టి మానవులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థత ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను మీ దోషములను నేను తుడిచి వేయుచున్నాను, మరెప్పటి కూడా నేను జ్ఞాపకము చేసుకొనను. ఈ సాయంకాలము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచము సంక్షోభంలో ఉన్నది, దుఃఖములో ఉన్నది, బాధలో ఉన్నది, ఎరుకులో ఉన్నది, ఇబ్బందిలో ఉన్నది. ఈ గాయపడిన ప్రపంచానికి మనం చూస్తూ ఉన్నాం, ఫ్రంట్ లైన్ వారియర్స్, వైద్యులు కూడా అనేక మంది చనిపోతూ ఉన్నారు. వారి లోకంలో ఉన్నప్పుడు ఎంతో డబ్బు సంపాదించేవారు, కానీ వారు చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు, అయ్యో మా ఇన్కము, మా రీసోర్సు, మా వనరులు, మా ఊట, ఒకవేళ వాళ్ళు ఈ సాయంకాలము నిజంగా ప్రపంచానికి దేవుని యొక్క అవసరత ఎంత ఉన్నది. ఆ సర్వశక్తి గల దేవుడు గాయపడిన మానవుల హృదయాలను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వారు తమ్మును తాము తగ్గించుకొని దేవునికి ఎలాంటి వారంటే ఇష్టము. బైబిల్ అంతట్లో చాలా చోట్ల దేవుడు ఆయన యొక్క లక్షణాలను వివరించాడు. మహోన్నతుడును మహాగణుడును ఆకాశమందు నివాసం చేసే నేను. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 57 verse 15. అలాంటి దేవుడు ఎవరితో అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించున్నాను. ఈ సాయంకాలము సర్వ మానవాళిని ఆయన జాలిగల ప్రేమగల హస్తము చేత ఆయన పిలుస్తూ ఉన్నాడు. మానవులకు శారీరక స్వస్థత మాత్రమే కాదు, మానసిక స్వస్థత, ఆత్మ శరీర సంబంధమైనటువంటి గాయాలకే మనం అంతగా విచారిస్తే నిత్య నరకంలో పడిపోయే ఆత్మ నశిస్తూ ఉన్నది, దేవునికి దూరంగా వెళ్ళిపోయి. అలాంటి వారికి అంటున్నాడు, మానవుడు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే లోపడలోని ప్రజల వైపు దినమంతా నేను నా చేతులు చాస్తూ ఉన్నాను. ఈ సాయంకాలము ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప దేవుడు, ఈ సర్వశక్తి గల దేవుడు మానవుల పాపాలను క్షమించి వారిని పవిత్రం చేసి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నది. ఆయన మన పాపాల కొరకై ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలము ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ శక్తి గల దేవుడు, ఈ గొప్ప దేవుడు, ఈ అద్భుతమైనటువంటి దేవుడు మన మధ్యలో నివసించాడు. మనం చూస్తూ ఉన్నాము, నూతన నిబంధనలో ఆయన ఎవరితో భోజనం చేశాడు. పరిచయులు, శాస్త్రులైతే తమకున్నటువంటి మత సంబంధమైనటువంటి అధికారాన్ని బట్టి వారు యేసు ప్రభుని పాపులకు స్నేహితుడు అన్నారు. యేసు ప్రభు వారు అన్నారు, మీకంటే ముందుగా, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ విషయం రాయబడ్డది, మీకంటే ముందుగా వేశ్యలు, సుంకము, పన్ను వసూలు చేసేవారు, వారందరూ కూడా
పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారో, మీరు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పాన్ని మీరు నిరాకరిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంఘమా, ప్రపంచము ఎన్ని సంక్షోభాలకు లోనవుతూ ఉన్నది. భార్య చనిపోయినటువంటి వారు, భర్త చనిపోయినటువంటి వారు, పిల్లలు లేనటువంటి వారు, లేక పిల్లలు తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేసినప్పుడు ఎంత బాధ ఉంటుంది, లేక తల్లిదండ్రులు పిల్లల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఎంత బాధ ఉంటుంది. కానీ వీటన్నిటినీ అర్థం చేసుకునేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. అందుకే ఆయన ఒక సార్వత్రికమైనటువంటి పిలుపు పిలిచాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. ఈ సాయంకాలము నిజంగా ఈ దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఈ సర్వశక్తి గల దేవుడు దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా ఆయన తన యొద్దకు వచ్చువారిని ఎంత మాత్రము త్రోసివేయక ఆయన వారి గాయాలను కట్టడానికి, వారిని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి వ్యాధి విషయంలో బాధపడితే నిత్య నరకంలోనికి వెళ్ళే ఆత్మ విషయమై ఎంతగా చింతించాలి. శరీర సంబంధమైన స్వస్థత కొరకు ప్రయాసపడుతున్నారు అనేక మంది. కానీ ఒక్క ఆత్మ కొరకు యేసుప్రభు వారు అన్నారు, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు కలిగినటువంటి ఒక్కరి విషయంలో పరలోకంలో గొప్ప సంతోషము. ఈ సాయంకాలము ఆ 147వ కీర్తనలో చూస్తే ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటికన్నిటి కూడా ఆయన పేర్లు పెట్టాడు. నీ పేరు ఆయనకు తెలుసు, నా పేరు ఆయనకు తెలుసు. ప్రపంచంలో 780 కోట్ల జనాభా. ఇశ్రాయేళ్లతో దేవుడు అన్నాడు, వారు అనుకున్నారు దేవుడు మమ్మను మరిచిపోయాడు అని అనుకున్నారు. ఆయన అన్నాడు, మనం చూసాం అక్కడ యెషయా గ్రంథంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుచునా, తానైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను. చూడుము, నేను నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను. See, I have inscribed you on my palms. ఈ సాయంకాలము ఈ సర్వశక్తి గల దేవుడు మనందరి పాపములను క్షమించడానికి, మనకు కలిగినటువంటి భౌతిక గాయములకు, ఆత్మ కలిగినటువంటి గాయానికి ఆయన పవిత్రమైన రక్తము చేత మనందరినీ పవిత్రపరిచి, దేవుని వాక్యంలో రాయబడిన మాటలు నేను తెలియజేస్తున్నాను. ఐ విల్ బ్లాట్ అవుట్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్. మీ తప్పిదములను, మీ దోషములను, మీ పాపాలను నేను తుడిచివేస్తాను. ఐ విల్ నో మోర్ రిమెంబర్. నేను ఎప్పటికి కూడా మీ తప్పిదములను, మీ పాపములను జ్ఞాపకం చేసుకోను. భక్తుడు అంటాడు, దేవా నీ వీపు వెనుక నా పాపములను పడవ్రేసి ఉన్నావు. అదే నూతన నిబంధన గ్రంథంలో సముద్రపు అగాధంలో మన పాపములను పడవేశాడట. శరీర సంబంధమైన స్వస్థత కొరకు ఎంతో దూరం వెళ్తాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కావాలి అని అంటే అక్కడ అంటున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఆత్మ సంబంధమైనటువంటి గాయము, పాపంలో ఉన్నటువంటి వారు, పాపాన్ని బట్టి భక్తుడు అంటాడు, నాకు కలిగిన పాపాన్ని బట్టి నాలో స్వస్థత లేదు, నాకు అసమాధానము, నాకు అశాంతి ఉన్నది. దేవునితో సమాధానము కలిగేంత వరకు ఏ వైద్యుడు, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జన్లకు స్వస్థత ఎందుకు కలగడం లేదు అంటే పాపాన్ని బట్టి కలిగే వ్యాధి, పాపాన్ని బట్టి కలిగే ఆ దుఃఖము. మనం చూస్తాం కీర్తనాకారుడు ఎంత పశ్చాత్తాపడతాడు అక్కడ ఆ 32వ కీర్తనలో. తన అతిక్రమములకు
పరిహారం నొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చితం నొందినటువంటి వాడు ధన్యుడు. ఈ సాయంకాలము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితంలో ఓడిపోయినటువంటి వారు, మోసపోయినటువంటి వారు, దుఃఖంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు దేవుని యొద్దకు రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సార్వత్రికమైనటువంటి పిలుపు చేత సాయంకాలము ఆ ప్రేమగల దేవుడు ఆయన రెండు చేతులు చాచి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. రండి నా యొద్దకు, మీ పాపములు ఎలాంటివైనా పర్వాలేదు, ఎంత పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఎలాంటి పాపినైనా ఆయన ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈ సాయంకాలము ఈ ప్రపంచ పరిస్థితులను బట్టి వ్యాపారము తలక్రిందులైపోయింది, ఓడలు బండ్లు ఓడలవుతూ ఉన్నవి. గొప్ప గొప్ప వాళ్ళే ఏమి చేయాలో వారికి ఆలోచన తట్టడం లేదు. అకస్మాత్తుగా కలిగినటువంటి ఈ విపత్తు ప్రపంచాన్ని దుఃఖంలో ముంచేసింది. ఆర్థిక మాంద్యం అనేక దేశాల్లో చూస్తే ఆహారం లేక చాలామంది చెప్తూ ఉన్నారు, కరోనా వలన కలిగినటువంటి మరణాల కంటే ఆకలి చేత మరణాలు ఎక్కువగా సంభవించే అవకాశం భారతదేశంలో ఉన్నది. ఎందుకంటే భారతదేశం పేద దేశం. ఈ సాయంకాలము ప్రపంచానికి దేవుడు కావాలి. దేవుడు ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ సన్, whoever believes in him shall not perish but may have an eternal life. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాను ప్రపంచం కొరకు, మీ అందరి కొరకు. సర్వశక్తిగల దేవా, సాయంకాలం నాయన నీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. ప్రపంచ దేశముల కొరకై ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రపంచ దేశాలను కరుణించండి, స్వస్థపరచు యెహోవా నేనే అని సెలవిచ్చారు. నిర్గమకాండం 15:26, ఐఎమ్ ద లార్డ్ హూ హీల్స్ యూ. అవునైనా మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని నిర్గమకాండం 20:24లో సెలవిచ్చారు. ఈ సాయంకాలం ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. దుఃఖంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని మీరు ఆదరించండి. గుండె చెదిన వారిని ఆయన బాగు చేయవాడు అని 147వ కీర్తన 3వ వచనంలో ఇప్పటివరకు మేము చదువుకున్నాం. ఈ సాయంకాలం ప్రపంచాన్ని, భారతదేశాన్ని స్వస్థపరిచి త్వరలో నాయన భారతదేశ ప్రజలు నిన్ను తెలుసుకునే భాగ్యం కలుగ చేయండి. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. ఈ సాయంకాలం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.